హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎప్పుడూ తినే రైస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా పొటాటో మరియు క్యాప్సికంతో రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం దీనికోసం మసాలాని సిద్ధం చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4-5 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, అలానే ఒక 5 పెప్పర్ సీడ్స్ మరియు ఒక దాల్చిన చెక్క, 2 యాలకులని కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో తురుముకున్న ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకొని దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది వెంటనే ఫ్రై అయిపోతుంది. కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ కారానికి తగినట్లు ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి స్పైసీ కొంచెం తక్కువగా ఉన్నాయండి, అందుకని నేను కొంచెం ఎక్కువగా ఇందులో వేసుకున్నాను. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలానే ఒక అల్లం ముక్కని కూడా వేసి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా ఉన్నప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ని కూడా వేసుకొని దీనిని పేస్ట్లా సిద్ధం చేసుకుందాం. ఇలా ఈ విధంగా పేస్ట్లా సిద్ధం చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. బంగాళదుంపని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు మరియు క్యాప్సికమ్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అలానే మెయిన్ మసాలా అండి, మరియు ఒక అరగంట ముందే బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టుకొని తీసుకోవాలి. అలానే కరివేపాకు, పుదీనా మరియు కొత్తిమీర. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలని కూడా వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి. మనం మసాలాని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోనే మనం అల్లం మరియు వెల్లుల్లి రెమ్మలని యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ మసాలా అనేది 1 గ్లాస్ రైస్కి తయారు చేసుకొని తీసుకున్నానండి. మీరు కనుక ఎక్కువ చేసుకోవాలనుకుంటే మసాలాలని డబుల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా మసాలాని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు, అలానే బంగాళదుంప ముక్కలని కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత ఇందులోనే కొత్తిమీర మరియు పుదీనాని కూడా వేసుకొని ఒకసారి కలిపేద్దాం. ఈ కొత్తిమీర మరియు పుదీనా అనేవి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి, మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా ఉపయోగించుకోవచ్చు. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను మామూలు రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, అందుకని ఇదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని వేసుకొని ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒక విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత దీనిపైన ఉండే విజిల్ని తీసేసి మూత తీసేసుకొని చూస్తే రైస్ మొత్తం చక్కగా ఉడికిపోయి వెజిటేబుల్స్ మొత్తం పైకి వచ్చాయండి. మనం దీనిని ఒకసారి కలిపేసుకొని ఇలా ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. స్మెల్ అయితే అదిరిపోయిందండి, టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేమందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.